అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం అంటే మొదటగా గుర్తొచ్చేది కరువు కాటకాలు. ఇక్కడ నీటి ఎద్దడి తీవ్ర స్థాయిలో ఉంటుంది. గుక్కడి నీళ్ళ కోసం కూడా 100 కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి. తాగే నీటి కోసం కూడా బిందులు పట్టుకొని చెరువులెమ్మట పుట్లెమ్మట తిరగాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ కూడా వేల అడుగులు లోతుకు వెళ్తే కానీ నీళ్లు దొరకని ఈ ప్రాంతంలో కూడా నిరంతరం సంవత్సరంలోని 365 రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి విద్యుత్ అవసరం లేకుండా, మోటార్ సహకారం కూడా లేకుండా కూడా ఇక్కడ నీళ్లు లభిస్తున్నాయి. అక్కడ ఒక ప్రత్యేకత ఉంది. అదే దిగువమెట్ట ప్రాంతంలోని బ్రిటిష్ కాలం నుంచి కూడా కొనసాగుతున్న ఈ నీటి సరఫరా గురించి ఇక్కడ మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఇక్కడ రైల్వే కార్మికులు, అదేవిధంగా రైల్వే ఉద్యోగస్తులు. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అసలు ఈ నీటి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ నీటి అవసరాలు ఎవరికి తీరుస్తారు, అదేవిధంగా దీనికి పూర్తిగా సమాచారం అయితే వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ నీటి అవసరాల కోసం అయితే అడవి ప్రాంతంలో నుంచి ఒక పైప్ లైన్ ఎటువంటి మోటార్ సహకారం లేకుండా వస్తుందని చెప్పిన అసలు దాని చరిత్ర ఏంటి? అది బ్రిటిష్ కాలం నుంచి మేము పుట్టక తొలగి నుంచి కూడా అక్కడ ఉన్నారు సార్. అక్కడ నుంచి పైపు వేశారు. దానికి మోటార్ గీటర్లు ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ బరేనుగుండం అంటారు. అక్కడ ఒక తొట్టి కట్టారు. ఆ తొట్టిలోంచి పైపు సక్రమంగా వేశారు. ఇక్కడ వచ్చి వాటర్ పడుతుంది. అక్కడ నుంచి ఇదల్లా సప్లై అవుతుంది. ప్లస్ వచ్చేదంటే ఇంతకుముందు ఏరే ఊర్లకు కూడా ఇక్కడ నుంచే సప్లై అవుతుండే. మరలా ఇక్కడ నంద్యాలకు కూడా ఇక్కడ నుంచే సప్లై అవుతుండే. ఇవన్నీ నీళ్ళు స్టోరేజ్ చేసుకొని మేము ఇక్కడ పెట్టుకుంటున్నాం. దీని గురించి ఇంకా తెలియపరుస్తారు మా ఇది మొత్తానికైతే పశ్చిమ ప్రాంతం గిద్దలూరులో అంటే అసలు ప్రజలకైతే తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి. కాకపోతే ఇక్కడ పుష్కలంగా రైల్వేకి సంబంధించి రైల్వే అవసరాల కోసం కూడా పుష్కలంగా ఈ నీళ్ళు అయితే ఉపయోగిస్తారు. అసలు ఇది ఎంతకాలం నుంచి నడుస్తుంది? అసలు దీనికి పూర్తిగా పూర్వపరవలు ఏంటి? అంటే దానికి మామూలుగా ఈ సంవత్సరం అని కాదు, గత పూర్వం నుంచి వాటర్ సప్లై అవుతుంది. పూర్వం నుంచి ఇక్కడికి సప్లై అవుతుంది వాటరు. అలాగే ఇక్కడైతే మామూలుగా ఇక్కడ నుంచి ట్యాంకర్ల ద్వారా కొంత సప్లై చేసేవాళ్ళు. అది ఉన్న సమాచారం. ఇది పూర్తిగా అసలు మోటార్లు లేవు, ఎవరు బావిలు తవ్వలేదు. కేవలం అడవిలో వర్షాల నుంచి వచ్చి ఒక జలలాగా వచ్చి ఒక తొట్టులో పడుతుంది. ఆ తొట్టులో నుంచి పైప్ లైన్ ద్వారా ఇక్కడికి వస్తాయి అంటారు. అసలు వాస్తవం ఎంత దీంట్లో? అది వాస్తవమే సార్. మామూలుగా ఇంతవరకు అయితే ఎక్కడి నుంచి అనేది చాలా వచ్చారు, కనుక్కోలేకపోయారు. వాటర్ అయితే కంటిన్యూషన్ వస్తూ ఉంటుంది. మనం అక్కడికి పోయి చూస్తే ఇక్కడని కాకుండా మనం వెళ్తూ ఉంటే వాటర్ వస్తూనే ఉంటాయి. అది ఎన్ని కిలోమీటర్లు అంటే ఆ వాగు ఎంత దూరం ఉంటుంది, అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఈ పైప్ లైన్ ఎన్ని కిలోమీటర్లు, అసలు మొత్తానికి ఇక్కడ స్టాక్ పాయింట్ ఇక్కడ నుంచి మీరు ఎలాగా అసలు మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది? ఇది మామూలుగా 5 కిలోమీటర్ ప్లెయిన్గా ఉంటుంది. అక్కడికి పోతే బండల్లో నుంచి పైకి కొండ మీదకి వెళ్తూనే ఉంటే వస్తూనే ఉంటుంది వాటర్. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి దాకా వస్తుంది? అంటే బైరేని గుండాల నుంచి ఇక్కడికి సప్లై ఉంది సార్. ఇప్పుడు మామూలుగా అక్కడికి పైకి వెళ్ళడానికే చూస్తే పైన ఒక చిన్న తొట్టిలాగా ఉంటుంది. ఆ తొట్టి నుండి ఇక్కడికి సప్లై ఉంటుంది. అది అప్పులో ఉంటుంది తొట్టి. అది సార్. అది నీళ్ళు ఆగిపోవటం అంటూ కానీ వర్షాకాలం ఎండాకాలం అంటే ఏముండదు, ఆగడం అనేది ఉండదు. కంటిన్యూషన్ వస్తూనే ఉంటుంది. కాకపోతే సమ్మర్ టైంలో తగ్గుతుంది, ప్రెషర్ తగ్గుద్ది. ఇంకా అది సార్. అయితే మొత్తం 365 రోజులు నీళ్ళు వస్తుంటాయి. ఏది చుట్టుపక్కల ఈ గూడాలలో కూడా ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకెళ్తారు, అది నిజమేనా? ఇక్కడ ట్యాపులు ఉన్నాయి, ఇక్కడికి వచ్చి పట్టుకెళ్తారు. అది సార్. మీకు దీని గురించి అంటే గతంలో దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు కానీ ఇక్కడ తొట్టి కట్టించింది కూడా బ్రిటిష్ వాళ్ళు అని అంటారు, అది కూడా నిజమేనా? తొట్టి కట్టించింది కూడా బ్రిటిష్ టైంలోనే కట్టించారు. అప్పటి నుంచి ఇక్కడ సప్లై జరిగేది. అంటే గతంలో గిద్దలూరు రైల్వేకి సంబంధించి లైన్ మీద నుంచి పోయే ప్రతి ట్రైన్కి కూడా ఇక్కడి నుంచి వాటర్ సప్లై ఉండేది అని చెప్పేసి అని ఇక్కడ ఒక వార్త అయితే ఉంది. అదేవిధంగా ఇటు నంద్యాల, ఇటు గిద్దలూరు, విజయవాడ, అదేవిధంగా గుంటూరు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చే ట్రైన్స్కి వెళ్ళేదానికి వచ్చేదానికి కావాల్సిన నీటి సరఫరా మొత్తం ఇక్కడి నుంచే అంటారు. అది నిజముందంటారా? ఇక్కడ వాటర్ సప్లై అయితే ఉంది సార్. అది వాస్తవం. అది ఇక్కడ ట్రైన్లకు వాటర్ పట్టేది ఉంది. ఓకే, మొత్తానికి అయితే చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి దిగువమెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బావి కొన్ని సంవత్సరాల కాలం నుంచి, సుమారు బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇది కొనసాగుతుంది. బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన ఈ రైల్వేలైన్ అవసరాల నిమిత్తం కూడా వాళ్ళు సుమారు 6 కిలోమీటర్ల దూరమైన పైప్ లైన్ వేశారు. కాకపోతే ఈ పైప్ లైన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఎటువంటి మోటార్లు, విద్యుత్ అవసరం లేకుండా కేవలం
సహజసిద్ధంగా ఏర్పడినటువంటి నీటి జల ద్వారానే ఇక్కడికి వాటర్ వస్తాయి. ఆ వాటర్ను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ స్టోర్ చేసి ఇక్కడ రైల్వే అవసరాలకు, అదేవిధంగా రైల్వే ప్రయాణికులకు, ఈ చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతంలోని గిరిజన గూడాలకు కూడా వీళ్ళు నీటి సరఫరా, అదేవిధంగా వేసవి కాలంలో నీటి ఎద్దడి తీర్చేది కోసం దగ్గరలో ఉన్న గ్రామాలకు కూడా ఇక్కడ నుంచి నీటి సరఫరా అయితే అందిస్తారని చెప్పేసి కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, దిగువమెట్ట, గిద్దలూరు, ప్రకాశం జిల్లా.